హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు కర్ణాటక ట్రెడిషనల్ ఐటెం చూపించబోతున్నాను. ఈ డిష్ ఫస్ట్ మైసూర్ మహారాజా ప్యాలెస్లో చేశారు. ఈ డిష్ని అక్కడి వాళ్ళు కంప్లీట్ మీల్గా తీసుకునేవారు. ఎందుకు కంప్లీట్ మీల్ అన్నానంటే ఈ డిష్లో ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్, రైస్ అండ్ కందిపప్పు యూస్ చేస్తారనమాట. వాటన్నిటిని యూస్ చేయడం వల్ల మనకు విటమిన్స్, కార్బ్స్, ప్రోటీన్స్ అన్నీ మన బాడీకి ఒకే ఐటెంతో అందుతాయి. అదే బిస్మిల్లాబాత్. ఇప్పుడు ఈ రెసిపీ ప్రాసెస్ చూద్దామా? 1 కప్పు కందిపప్పు, 1 కప్పు బియ్యం తీసుకొని నీట్గా కడిగి 1కి 2 నీళ్లు పోసి నానపెట్టుకోవాలి. నానపెట్టుకోవడం అంటే నానపెట్టినవి కాదండి, సోక్ చేసుకోవాలి అని. అందులో కూరగాయలు నేనైతే క్యారెట్, ఆలు, వంకాయ, క్యాప్సికమ్ తీసుకున్నాను. అన్నీ ఒక్కొక్క కప్ అనమాట. వీటిని ఆ నానపెట్టిన బియ్యము కందిపప్పులో వేసి, కూరగాయలు మన దగ్గర ఏవి ఉంటాయి అవి, గ్రీన్ పీస్ కానీ బీన్స్ కానీ ఏవైనా వేసుకోవచ్చు. నా దగ్గర ఇవి ఉన్నాయని వేశాను. కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ రానిచ్చుకోవాలి. ఇప్పుడు బిస్మిల్లాబాత్ మసాలా పౌడరు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇందులో దాల్చిన చెక్క వేసుకున్నాను నేను. ఆ తర్వాత ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, తర్వాత మినప్పప్పు, పచ్చిపప్పు తీసుకున్నాను. వీటిని కళాయి పెట్టి ఆయిల్ లేకుండా షాలో ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ మినప్పప్పు, పచ్చిపప్పుని కొద్దిగా ఎర్రగా వేగే వరకు వేయించి అందులో ఎండుమిర్చి, దాల్చిన చెక్క వేసుకోవాలి. అవి వేగిన తర్వాత మాత్రమే ఎండు కొబ్బరి వేయాలి. నిన్నటి వీడియో మీరు చూసి ఉంటే కనుక ఎండు కొబ్బరిని కూడాను ఇంట్లో ఎలా చేసుకోవాలో తెలుస్తుంది. అది కూడా కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత అవి చల్లారనిచ్చి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిస్మిల్లాబాత్కి పోపు వేసుకుందాము. అంటే మనకు అన్నం, కందిపప్పు, వెజిటబుల్స్ ఉడికాయి కదా, పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాము. దానికి కావలసిన పదార్థాలు నెయ్యి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, చింతపండు జ్యూస్ 1 కప్పు. ఒక కళాయి పెట్టేసేసి అది వేడయిన తర్వాత మనం ఇందులో ఆయిల్ వాడట్లేదు, నెయ్యి మాత్రమే వాడుతున్నాము. ఒక 3/4 కప్ నెయ్యి వేసి అందులో నెయ్యి కాగిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేయాలి. అవి వేగిన తర్వాత మనము కరివేపాకు వేసి, కరివేపాకు చిటపటమంటున్నప్పుడు కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా వేపాలన్నమాట. ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే విధంగా వేపుకోవాలి వాటిని. అవి ట్రాన్స్పరెంట్ కలర్ వస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకోసం అవి వచ్చిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి. అది చింతపండు పులుసు కొద్దిగా మరుగుతుండగానే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని కొద్దిగా పసుపు కూడా దీంట్లో వేసుకుంటున్నాము. అలాగే చింతపండు పేస్ట్ యొక్క టేస్టు మనకు ఫ్లేవర్ తెలియాలి అంటే బెల్లం వాడతాం కదండి. నేను 1 స్పూన్ బెల్లం వేసాను అన్నమాట దాంట్లో. ఇది కొద్దిగా దగ్గర పడేలాగా ఉడికించి అందులో మనము అన్నం మిశ్రమాన్ని ఉడికించుకున్నాం కదండి, అది ఇలా పొడి పొడిగా వచ్చేస్తుందండి మనకు. ఈ అన్నం మిశ్రమాన్ని బిస్మిల్లాబాత్కి స్పెషల్గా పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా వేసి ఇందులో మిక్స్ చేసుకోవాలన్నమాట. పౌడర్ మొత్తం వేయాలి. నేను 1 కప్పు రైస్కి ఎంత సరిపోతుంది అనేది మాత్రమే చూపించాను. అదంతా మిక్స్ చేసి 5 మినిట్స్ మూత పెట్టి మగ్గనిస్తే మనకు బిస్మిల్లాబాత్ రెడీ. దానిపైన మనకు ఇష్టం ఉంటే వేయించుకొని కొద్దిగా జీడిపప్పు, మళ్ళీ పైన నెయ్యి వేసుకున్నామనుకోండి, చాలా బాగుంటుంది. దీనికి పర్ఫెక్ట్ కాంబినేషను కీరాతో చేసినటువంటి రైతా, దాని మీద బూందీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ ఆనియన్స్.
మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.